జనవరి 29 మౌని అమావాస్య. ఈరోజు రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే జనవరి 29 బుధవారం పుష్య అమావాస్య. దీనినే సర్వేషాం అమావాస్య, చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజు విశిష్టత ఏమిటంటే ఏటా పుష్యమాసం ఆఖరి రోజు వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని పిలుస్తారు. ఏడాది పొడవునా మొత్తం 12 అమావాస్యలు వస్తాయి. వాటిలో చొల్లంగి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని చెప్తారు పండితులు. ముఖ్యంగా పితృదోషాలు తొలగిపోయి వారి ఆశీస్సులు లభించాలంటే ఈ అమావాస్య చాలా ప్రత్యేకమని చెప్తారు. సాధారణంగా ప్రతి అమావాస్య రోజున పితృదేవతల ఆశీర్వచనం కోసం తర్పణాలు చేస్తారు, పిండ ప్రదానాలు చేస్తారు, దాన ధర్మాలు, అన్నదానాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలకు అన్ని అమావాస్యల కన్నా మౌని అమావాస్య అత్యంత విశేషమైనది. 2025లో జనవరి 29 బుధవారం మౌని అమావాస్య వచ్చింది. ఈరోజు శ్రీ మహావిష్ణు ఆరాధన చేయడం, భాగవత పారాయణం చేయడం శుభకరం. ఈరోజు ఆచరించే దాన ధర్మాలు అంతులేని ఫలితాన్నిస్తాయి. ఈరోజు చేసే పూజ, ఉపవాసం కుటుంబ అభివృద్ధికి దోహదం చేస్తాయి. మౌని అమావాస్య రోజున నువ్వులతో చేసిన వస్తువులు కానీ దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. దుప్పటి, ఉసిరికాయలు, నల్లని వస్త్రాలను దానమిస్తే పితృదోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. చొల్లంగి అమావాస్య రోజున ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుంది. చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అమావాస్య రోజున పూర్వీకులు తమ వంశస్థులను కలిసేందుకు వస్తారని గరుడ పురాణంలో ఉంది. ఈ రోజు ఆకలితో మీ ఇంటి ముందుకొచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపించకూడదు. ఆహారం పెట్టాలి. అవకాశం ఉంటే వస్త్రదానం చెయ్యాలి. అమావాస్య రోజు మాత్రమే కాదు, ఏ రోజు మూగజీవాలను హింసించకూడదు. వాటికి ఆహారం ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు, కానీ హింసలకు పాల్పడకూడదు. ఆవులు, కుక్కలు, కాకులకు ఆహారం అందించాలి. మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం విశేష పుణ్యఫలం. మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం ఆచరిస్తే సకల దోషాలు నశిస్తాయని చెప్తారు. సముద్ర స్నానం కుదరని వారు నదీ స్నానం చేసినా అత్యుత్తమం. అయితే ఏడాది కుంభమేళా సందర్భంగా అక్కడ స్నానం ఆచరిస్తే మరింత పుణ్యం. పితృదోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజున మీ పూర్వీకులకు స్మరించుకొని భర్త సూర్య భగవానునికి ఆర్ఘ్యం ఇవ్వాలి. రాగి పాత్రలో ఎర్రటి పూలను నీటిలో కలిపి ఈ నీటి సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వాలి. మౌని అమావాస్య రోజున రావి చెట్టును పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. రావి చెట్టు త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు. ఈ రోజు రావి చెట్టుకి నీటిని సమర్పించి అక్కడ దీపం వెలిగించాలి. చెట్టు చుట్టూ దారాలు చుడుతూ 108 ప్రదక్షిణలు చేయాలి.